సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు అని లోకహితాన్ని బ్రాహ్మణులు కోరుకుంటారు. కోరుకోవటమే కాదు, దేవుడిని ప్రార్థిస్తుంటారు. అలాంటి బ్రాహ్మణులకు జగన్ ఏం చేశారు? బ్రాహ్మణుల జీవితాల్లో వెలుగులు తీసుకొస్తానని పాదయాత్రలో ముద్దులు పెట్టి మరీ చెప్పిన జగన్ చివరికి గాయాలనే మిగిల్చారు. ఈ 5 ఏళ్లలో ఏపీలో ఎంతమంది బ్రాహ్మణులపై దాడులు, ఎన్ని దేవాలయాల విధ్వంసం మాటల్లో చెప్పనలవి కావు. వేదాలలోని బ్రహ్మజ్ఞానాన్ని వేళ్లపై పలికించే బ్రహ్మజ్ఞులైన బ్రాహ్మణులన్నా, హిందూ ధర్మమన్నా జగన్కు ఏమాత్రం గౌరవం లేదు. అసలు ఆలయ వ్యవస్థ నిర్వహణలో బ్రాహ్మణులకు చోటు ఇచ్చారా? అందుకే ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అర్చకులపై ఘోరాతి ఘోరంగా దాడులు జరిగాయి. దాడి చేసిన వాళ్ళెవరు? నిందితుల్లో ఎవరికైనా శిక్షలు పడ్డాయా? బంధాలను రక్తంతో తుడి చేసిన చరిత్ర ఉన్నవారు ఇంతకంటే ఏం చేస్తారు? నవరత్నాలనే పేరుతో అధికారంలోకి వచ్చాక బ్రాహ్మణుల కోసం జగన్ చేసిందేమీ లేదు. పోనీ కొత్త మేనిఫెస్టోలో ఏమైనా చేర్చారా అంటే అది లేదు. ఇప్పుడు బ్రాహ్మణులకు ఆ భయం అక్కర్లేదు. అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు అండగా ఉంటామంటూ కూటమి మేనిఫెస్టోలో అభయం ఇచ్చారు. బ్రాహ్మణుల సంక్షేమమే కాదు, అంతకంటే ముఖ్యంగా ఆలయాల పరిరక్షణ కోసం కూడా కూటమి మేనిఫెస్టోలో అభయం ఇచ్చారు. స్పష్టంగా తమ కార్యాచరణ ప్రకటించారు. ఇందులో మొదటగా చెప్పుకోవాల్సింది హిందూ దేవాలయాలు, సత్రాల ఆస్తుల పరిరక్షణకు ఎండోమెంట్ బోర్డును ఏర్పాటు చేయటం. అంతేనా? దేవాలయాల పూర్తి రక్షణ కోసం గత ప్రభుత్వ హయాంలో దేవాలయాలపై దాడులు చేసిన వారిని గుర్తించి శిక్షించేందుకు ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేసి శిక్ష పడేలా చేస్తామని కూటమి మేనిఫెస్టోలో స్పష్టంగా పొందుపరిచారు. అర్చకులపై టీడీపీ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఈసారి వారి సంక్షేమం కోసం పలు పథకాలను మేనిఫెస్టోలో ఉండేలా నిర్ణయాలు తీసుకున్నారు. చాలా మంది పేద బ్రాహ్మణుల కుటుంబాల పిల్లలు వేద విద్యను అభ్యసిస్తుంటారు. వీరిని యువగళంగా గుర్తించి నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో ప్రకటించారు. ప్రైవేటు దేవాలయాల్లో పనిచేసే అర్చకులకు కనీస వేతనం ఉండేలా చేస్తామని కూడా కూటమి మేనిఫెస్టోలో వివరించారు. పౌరోహిత్యం, వంటలు చేస్తూ బతుకులు వెళ్లదీస్తున్న పురోహితులను, వంట బ్రాహ్మణులను అది వారి కులవృత్తిగా గుర్తిస్తారు. వార్షిక ఆదాయం 50,000 పైన ఉన్న ఆలయాల్లో పనిచేసే అర్చకుల వేతనాన్ని 15,000కు పెంచుతారు. ఇదే సమయంలో వార్షిక ఆదాయం 50,000 కంటే తక్కువ ఉన్న ఆలయాల్లోని అర్చకులకు ఇచ్చే మొత్తాన్ని 5,000 నుంచి 10,000కు పెంచుతారు. వైదిక ఆగమ శాస్త్ర సంబంధ విషయాల్లో ఆలయాలకు స్వతంత్ర ప్రతిపత్తి కలిగిస్తారు. తిరుపతి, ఒంటిమిట్ట వంటి పుణ్యక్షేత్రాల్లో మూలాధారమైన 1000 కాళ్ల మండపాల వంటి చారిత్రక కట్టడాలను పునరుద్ధరిస్తారు. తిరుపతి సహా అన్ని దేవాలయాల్లో పూజారితో పాటు ఓ బ్రాహ్మణుడిని ట్రస్ట్ బోర్డు సభ్యుడిగా నియమించాలని కూడా కూటమి నిర్ణయించింది. దీనిపై మేనిఫెస్టోలో హామీ కూడా ఇచ్చింది. ఇక బ్రాహ్మణులు అపరకర్మ చేసుకునేందుకు ప్రతి నియోజకవర్గంలో ఓ భవనం కట్టించిస్తామని కూడా కూటమిని హామీ ఇచ్చింది. ధర్మానికి తూట్లు పొడిచి ఒంటి నిండా గాయాలు మిగిల్చిన వైసీపీకి బుద్ధి చెప్పి ధర్మాన్ని కాపాడేందుకు, బ్రాహ్మణుల సంక్షేమం కోసం పనిచేసేందుకు, ధర్మ రక్షకుడిగా ఉండేందుకు ముందుకు వచ్చిన చంద్రబాబుకు మద్దతుగా నిలుద్దాం.